ఈ మధ్య ఓటీపీ స్కామ్స్ అయితే చాలా అంటే చాలా అయితున్నాయి. ఏంటంటే కంటిన్యూస్‌లీ ఒక 2, 3 ఓటీపీస్ వస్తాయి. వచ్చిన తర్వాత దాని ఇమ్మీడియేట్‌గానే కాలొస్తది. ఒకవేళ మీరు గనక ఆ కాల్ లిఫ్ట్ చేసిర్రంటే ఖచ్చితంగా మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులు గాయమనమాట. సో, స్కామర్స్ స్కామ్ చేసేస్తారు. ఓటీపీ వస్తది. ఇన్ కేస్ మనం కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆ ఓటీపీ వాళ్ళకి డిటెక్ట్ అయితదా ఏందో తెలీదు గానీ, సో, మన అకౌంట్‌లో ఉన్న అమౌంట్ అయితే ఎగిరిపోతాయి. సో, ఇన్ కేస్ మీకట్లా ఏమైనా తెలవని ఓటీపీస్ వచ్చినా అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా కాల్ వచ్చినా కూడా మోస్ట్లీ స్పామ్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయకండి. లేదా వచ్చినా కూడా ఇమీడియట్‌గా కాల్ కట్ చేసేయండి. సో, చాలామంది ఏంటంటే మనం నార్మల్‌గా మనకైతే చేస్తే మనము స్పామ్ కాల్ అని ఏదో ఒకటి చూసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా! పెద్దవాళ్ళకి కాల్ చేసినప్పుడు ఏందంటే వాళ్ళకి తెలవదు కదా! సో, మోస్ట్లీ ఇట్లా పెద్దవాళ్ళ దగ్గర కూడా స్కామ్స్ ఎక్కువైతుంటాయి. సో, వాళ్ళు తెలవక చెప్పేస్తుంటారు. సో, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే సో, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. సో, ఇట్లా ఏదైనా ఓటీపీస్ గాని, కాల్స్ వచ్చినప్పుడు ఓటీపీ చెప్పమని గాని అట్లా ఉంటే సో, ఇమ్మీడియేట్‌గా అవాయిడ్ చేయమనండి. లేదా మీరు కాల్ చేసుకొని మాట్లాడి కట్ చేసేసేయండి. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇంకా రీసెంట్‌గా నేను ఒక వీడియో కూడా చూసిన. సాయి తేజ అనుకుంటా బ్రో పేరు. యూట్యూబరు. సో, సేమ్ అతనికి కూడా ఇట్లనే అయింది. ఫస్ట్ ఓటీపీ వచ్చింది. తర్వాత కాలొచ్చింది. వితిన్ సెకండ్‌లో 15,00,000 అమౌంట్ అనేది స్కామ్ అయిపోయినాయి. సో, అట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత అమౌంట్ 15,00,000 అంటే తను ఎంత కష్టపడ్డాడో ఆ అమౌంట్ దాచుకున్నాడు. సో, బ్యాడ్ లక్ అసలు అన్‌ఫార్చునేట్‌లీ ఇంకా అట్లా అయిపోయింది. సో, మీరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఓటీపీస్ గానీ, లైక్ కాల్స్ వచ్చినా కూడా అవాయిడ్ చేయండి. బ్యాంకు మీకెప్పుడు కూడా ఓటీపీస్ అడగడం గానీ అట్లా జరగదు. బ్యాంక్ త్రూ ఏ బ్యాంక్ అని ఉండనివ్వండి. సో, జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియోని వీలైతే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. లైక్, కామెంట్ చేయకపోయినా పర్లేదు గానీ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి.